లేదు కదండి, ఎంతసేపు సెంటిమెంట్లేగా. ఒకసారి చార్ధామ యాత్రికుల్లో ఇంతమంది చనిపోయేసరికి అప్పుడే పుణ్యక్షేత్ర దేవుడి మీద నమ్మకం పోతుంది చాలా మందికి. దేవుడు కాపాడలేదు కదండి. బాగుంది, అమెరికాలో కూడా టోర్నడో తుఫాన్లు వచ్చి యేసుక్రీస్తు గారు ఏం కాపాడలేదు. ఇరాక్లో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, అల్లా గారు ఏం కాపాడలేదు. అక్కడ అయ్యప్ప ప్రమాదాలు జరిగాయి, షిరిడీ ప్రమాదాలు జరిగాయి. ప్రత్యేకించి ఎవరు కాపాడరు, మన కర్మఫలం తప్ప. తెలుసుకోవాల్సిన విషయం ఇది. దేవుళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోవలసిన పని లేదు. పుణ్యక్షేత్రాలు వెళ్ళడం మంచిదే. ఇన్ని లక్షల మందిని వెళ్ళమని ఎవరు చెప్పలేదు. ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేయమని చెప్పలేదు. ప్రకృతికి పర్యావరణానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, ప్లాస్టిక్లు విపరీతంగా వాడడం, ఎక్కడ పడితే అక్కడ పారేయడం సామూహిక పాపం. పాపానికి ఫలం అనుభవించక తప్పదు. అదే చారుధాం ప్రమాదం. ఎవరెన్ని వ్యాఖ్యానాలు చేశారు. భగవంతుడు కరుణ తప్పింది లేదు, భగవంతుడు కరుణ కురిసింది లేదు. మిగిలిన వాళ్ళు ఎవరో కాపాడబడ్డానికి భగవంతుడే కారణమైతే జరిగిన ప్రమాదానికి కూడా భగవంతుడు కారణమవుతాడు. రెండింటికి ఆయన కారణం కాదు. దీపం వెలుగుతూ ఉంటుంది. ఒకడు భగవద్గీత చదువుకుంటాడు, ఒకడు దొంగతనానికి కత్తిని ఉరుతూ ఉంటాడు. రెండింటికి దీపం కారణం కాదు. యాత్రకు వచ్చే వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం భగవంతుడికి లేదు. ఎందుకని ఆయన యాత్రకు రమ్మని చెప్పలేదు. కేదారాది సమస్త తీర్థములు గోర్కింజూడబోనేటికి కాదా ముంగిలు వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారె లోకుల కట శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర శతకంలో దుర్జుడు చెప్పాడు భగవంతుడి రూపంలో. కేదారాది సమస్త తీర్థములు, ప్రత్యేకంగా కేదారనాథ్ గురించి చెప్పాడు. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఎంత దూరం? అసలు ఒక కాలం ఏమిటి, ఏం వర్షం కురుస్తుంది, ఎందుకు పెడుతున్నావు, అక్కడ ఏమున్నా ఏర్పాటు, ఇవేమీ ఆలోచన లేదండి. యాత్రా స్పెషల్ బస్సులు వాళ్ళు బాగుపడడం కోసం వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళెంత దుర్మార్గులు. అమరనాథ్ యాత్రకి మేము వెళ్ళమంటే ఛార్జీలు తిరిగిపోమని చెప్పారు. మొత్తం వ్యాపారం కోసం సాగుతున్నాయి. దీన్ని మనం గ్రహించద్దా? ఇంట్లో ఉండి ధ్యానం చేసుకోలేరా? ఇంట్లో ఉండి పద్యాలు చదువుకోలేరా? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోలేరా? అసలు మనిషికి అండి కష్టపడడం చాలా బద్ధకం. ఈ తీర్థంలో యాత్రల్లో ఉద్దేశం అది. బాగా బద్ధకం. ఏ పుస్తకం చదవం, ఏ జ్ఞానం వద్దు, ఏం ఆలోచించాలి. మన ప్రవర్తనని రవ్వంత తీర్చిదిద్దుకోం. అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు, తోడళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు ఇంట్లో. దీన్ని సరి చేసుకోరు. కాసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది అని ఎంతమందికి ఇదే. ఎందుకంటే పాపాలు చేసామని బాగా తెలుసు, పోవాలి కదా, అందుకోసం వెళుతూ. పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పాపం ఎందుకు పోతుందో అక్కడికి వచ్చేసరికి నీ పాపం నీకు గుర్తొస్తుంది కాబట్టి చెంపలేసుకుంటావు. అప్పుడు అలా గుర్తు చేసుకోగా నువ్వు పడగా పాపం క్షయిస్తుంది. పశ్చాత్తాపం వల్ల పాపం క్షయిస్తుంది. పశ్చాత్తాపమహో జ్ఞానం ఇది వేదాంత డిండిమహ బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వకృతానాం పాపకర్మణాం పశ్చాత్ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంత డిండిమహ. శంకరాచార్య చెప్పనమాట. బుద్ధిపూర్వకంగా చేసినా, బుద్ధి ఒకవేళ పొరపాటున చేసినా అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం ఏమిటంటే జ్ఞానం అన్నారు. ప్రాయశ్చిత్త కర్మ కాదు, ప్రాయశ్చిత్తమే జ్ఞానం. జ్ఞానం పొందడమే. ఆ జ్ఞానం ఎక్కడ ఏర్పడుతుంది? మనస్సు చిత్తశుద్ధి ఏర్పడితే జ్ఞానం వస్తుంది. ఆ చిత్తశుద్ధి యాత్రల కారణంగా వస్తుందని చేయమంటే ఎవరు ఎడుతున్నారు, ఎంతమంది ఎడుతున్నారు, ఎన్ని బస్సులు, ఇప్పుడు ఇంతమంది మనం వెళ్ళడం ఎందుకు? ఈ ఆలోచన లేకుండా కొన్ని వేల మంది, లక్షల మంది ఒక ఆంధ్ర నుంచి 300 బస్సులు వెళ్ళాయి అంటే ఎక్కడ ఏమవుతాయండి ప్రమాదాలు జరగ? వీళ్ళ కోసం రోడ్లు, వీళ్ళ కోసం హోటళ్ళు, వీళ్ళ కోసం బస్సులు, వీళ్ళ కోసం మొత్తం చెట్లు నరికేశారు, అడవులు నరికేశారు. కురిసిన వర్షం ఉన్నట్టుగా మొత్తం వరదల కింద వచ్చేసింది. కొండల్లో కురిసిన వర్షం కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదానికి స్పష్టంగా ప్రాకృతికంగా భౌతికంగా హేతు పద్ధతిలో కారణాలు మనకు కనపడుతుంటే దేవుడి మీద తోసివేయడం ఎంత తప్పండి మన అజ్ఞానానికి. అంచేతన జ్ఞానవంతులగుదురుగాక ఆలోచింతుడుగాక మేరలు. మనిషి దుర్యోధనుడు తనను తాను చేసుకున్నాడు ఈ యుద్ధం అంతా. ఇవాళ తమ్ముళ్ళు చచ్చిపోతూ ఉంటే ఎలా ఏడుస్తాడో ఇంకా చూద్దురు కానీ వాడు చేసుకున్నదాన్ని. అంచేత మనం చేసుకున్నది ఏమిటి? మనం ఎంతవరకు ప్రకృతి నియమాలు పాటిస్తున్నాం? ప్లాస్టిక్లు వాడద్దంటే ఎంతవరకు విన్నాం మనం? అసలు కూరగాయలకు సంతకెడుతుంటే కూరగాయలకు సంచి ఎందుకు పెట్టుకెళ్ళాం? అక్కడి నుంచి మూటలు ఎందుకు తెస్తున్నాం? ఈ సంచులన్నీ ఏం చేస్తున్నాం? పోనీ ఇది మన ఇంట్లో ఏదో ఓ మూలైనా పెట్టుకోకుండా బయట పారేయడం ఏమిటి? ఈ ఆలోచన మనం ఎప్పుడూ చెయ్యం. 1 గజం స్థలంలో 6 అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఎక్కడ నీళ్లు నిలవ ఉంటాయి? ఉన్న నీళ్లు ఏమైపోతాయి? వేడంతా ఏమిటి? వీటి నుంచి వచ్చే ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలా ఎందుకు అలా కట్టిన అపార్ట్మెంట్లో మనం ఎందుకు చేరాలి? అసలు అంత పల్లెటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ అందరూ వచ్చి పడిపోవలసిన పని ఏమిటి అసలు? ఈ ఆలోచనలు ఏవి మనకి రావు. మన పని అయిపోయింది మనం అనుకుంటే అవుతుంది ఏమిటి? అలాగే ఇప్పుడు కేదారంలో కూడా మనం అనుకుంటే ఏమవ్వదు. మునగానాం స్వాహ అనుకోవాలి. ప్రతి మనిషి అనుకోవాలి. ప్రతి మనిషి ప్రభుత్వం విధించిన నిబంధనలు, సమాజం విధించిన నిబంధనలు పాటించి తీరాలి. పర్యావరణాన్ని కాపాడి తీరాలి. దీనికి దేవుడికి ఏమీ నిమిత్తం లేదు. గ్రహింతురుగాక. దేవుడు పనిగట్టుకుని కాపాడు అందరినీ, దేవుడు పనిగట్టుకుని శిక్ష వేయదు. సాక్షిభూతుడైన వాడు పరమాత్మను అలా ఉండగలిగితే ఆ జ్ఞానవర్ధం. అందుకే ఎవడు మట్టుకు వాడు ప్రాణభయం అండి. సరిగ్గా ఇదివరకు మనం